ఓటమి భయంతో వైసీపీ నాయకులు మైనార్టీలను రెచ్చగొడుతున్నారని అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో 17, 18 డివిజన్లోని వారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొందరు భారీ గజమాలతో వారికి స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్తూ బాబు సూపర్ 6 పథకాలపై వారు ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలు జనంలో బాగా నాటుకుపోయాయని దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందని, ముఖ్యంగా పింఛన్ల పెంపు విషయంలో వృద్ధులు టీడీపీ వైపు ఉన్నారని అన్నారు. 4,000 రూపాయల పెన్షన్ కోసం వృద్ధులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి నగరంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఖచ్చితంగా ప్రజాస్పందన చూస్తుంటే భారీ విజయం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. తమకు వస్తున్న ప్రజాస్పందన చూసి వైసీపీ నాయకులు మైనార్టీల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. మొదటి నుంచి మైనార్టీలకు అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందే తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలిపారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం 170 సీట్లు 170 సీట్లు గెలవబోతున్నాం. అలాగే అన్ని పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం. ముఖ్యంగా మొన్నటి రోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే రిలీజ్ చేశారో అదే మేనిఫెస్టోను కంటిన్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ మేము 4,000 రూపాయలని మా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3,500 ఇస్తామంటున్నారు. అది కానీ 2 విడతలుగా 250 పెంచుతామంటున్నారు. ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తా ఉంటే అవ్వాతాతలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మాకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సూపర్ 6 పథకాలు నాటుకొని వెళ్ళిపోయినాయి. బ్రహ్మాండంగా లేడీస్కి అయితే మేము ఎక్కడికైనా బస్సులో వెళ్ళిపోవచ్చు. తర్వాత 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు మాకి. అలాగే 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి అవ్వాతాతలు బ్రహ్మాండంగా చెప్పుకొని మేము వెళ్ళి అడక్కనే వాళ్ళే చెప్తున్నారు, బాబు ఓటు ఎప్పుడు, ఎన్నో తేదీ ఓటు, 13వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కేవలం తన ఉనికి కాపాడడం కోసం మాత్రమే ఏదో స్టేట్మెంట్ ఇస్తాం తప్ప ఈ నగరానికి చేసినది ఏమి లేదనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు యువకుడు, సౌమ్యుడు, అదేవిధంగా ఈ ప్రాంతానికి బాగా అభివృద్ధి చేసే కోసం వచ్చినటువంటి సేవా తత్పరుడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. అదేవిధంగా ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది అవుతుంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం తోటి మేము జనసేన అంతా కలిసి మేము ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణ చేసుకొని ఒక ఉమ్మడి అజెండాగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసము, రాష్ట్ర సంక్షేమం కోసము, ప్రజాస్వామ్యం కాపాడు కోసం మేము ముగ్గురు కలవడం జరిగిందనే విషయాన్ని ఈరోజు వైసీపీ వారు జీర్ణించుకోలేక ముస్లిం మైనార్టీ సోదరులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ముస్లిం మైనార్టీ సోదరులకి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు హజ్ యాత్రలకి మనం సబ్సిడీ ఇవ్వడం కానీ, హజ్ భవనాలు నిర్మించడం కానీ, మోజాములకి, ఇమాములకి వాళ్ళకి జీతాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా దుల్హన్ పథకం ద్వారా వాళ్ళ పెళ్లి కానుక 50,000 రూపాయలు ఇవ్వడం కానీ, అదేవిధంగా దుకాన్ మకాన్ పేరిట యువతి యువకులందరికీ కూడా వాళ్ళ సొంత కాలం నిలబడే కోసం 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం కానీ, అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ పెట్టి అనేక వేలాది మందికి లోన్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ చేసిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చేస్తున్న ఉద్దేశంతో ఈ రోజు వైసీపీ వాళ్ళు నాటకంలో